ఒక వర్త్ అయిన విజువల్ అయితే చూపిస్తా. ఈ హైట్లో ఉన్నా కదా, చూడండి ఎంత బ్యూటిఫుల్ విజువల్ అసలు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. మనకే అసలు ఇటులాగా రెక్కలుంటే, మనకు గాలిలో ఎగిరే శక్తి ఉంటే హనుమాన్ లాగా హ్యాపీగా మనం ఇలా గాల్లో తిరగచ్చు కదా, ఏ ప్లేస్కైనా ట్రావెల్ చేయొచ్చు. సో లైక్ వింగ్స్, మనకు కూడా రెక్కలు ఉంటే చాలా బాగుండని నేను అనుకుంటా. ఇది అరవపల్లి విలేజ్, ఇది అరవపల్లి సెంటర్ పక్కనే ఉంటుంది మనకు. అది మీకు కనిపిస్తుందా? ఇది ఈ దర్గా దగ్గరికి అయితే వస్తున్నారు జనాలు అయితే వస్తున్నారు ఇక్కడికి. మీ అందరికి అక్కడ కనిపిస్తుంది కదా ఒక కొండ, అది మీకు చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా పెద్ద కొండ. సో మంచులో మీరు చూస్తే పెద్దగా కనిపించట్లేదు. మనమైతే ఈరోజు ఆ కొండ మీదకైతే ఎక్కబోతున్నాం. ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది మొత్తం చాలా పెద్ద బ్రిడ్జ్. ఇది ఈ మొత్తం అరవపల్లికి వెళ్ళే రూట్లో ఉండే పొలాలు. ఇక్కడ ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్లో మనమైతే వెళ్ళాలి. దీనికి ఏం ప్రాపర్ రూట్ లేదు. సో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ కొన్ని శ్మశానాలు కూడా ఉన్నాయి. శ్మశానం పక్కనే ఉంటుంది అన్నమాట ఈ రోడ్డు, అట్లా వెళ్ళాలి. ఇప్పుడు చూడండి మీరు దగ్గరగా అయితే, ఇది ఎంత హైట్ ఉందో, చాలా అంటే చాలా పెద్ద కొండ. ఇప్పుడు మనం ఈ కొండ మీదకి అయితే ట్రెక్కింగ్ చేయబోతున్నాం. చూద్దాం. దాని ఏంది అంటే పైన ఇక్కడ గుహ ఏందో ఉండదు, లోపల దర్వాజా బండ ఉంది, దర్వాజా గిట్ట ఉంది. ఆంజల్ పోవాలి దర్వాజా చెరుకులాగా చెరుకులాగా చూడు, చెరుకులాగా పోవాలి. చెట్లలాగా మంచిగా మెట్లు ఉంటాయి, మిద్ద మెట్లు ఉంటాయి. నీ దాంట్లో ఒక మడిసి ఉండాలి, గిసుంటి పొరలు ఉంటే తీసుకొని పోతావు అనుకోడుకోని వద్దుకోడుక. చూద్దాం. సో ఫైనల్గా మనమైతే లొకేషన్కి రీచ్ అయ్యాము. మీకు ఇక్కడ కనిపించే ఏదైతే మనం వచ్చిన లొకేషన్, ప్రజెంట్ లొకేషన్ ఉందో, ఈ ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి జాజిరెడ్డిగూడెంకి దగ్గరగా ఉంటుంది. అరవపల్లికి కొంచెం దూరంలో ఉంటుంది అన్నమాట ఈ లొకేషను. సో ఈ లొకేషన్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అంటే, మీకు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇంత పెద్ద కొండ ఏదైతే ఉందో, ఈ కొండ పైన ఒక గుడి ఉందన్నమాట. సో ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఒక టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ టెంపుల్ ఒకటే ప్రత్యేకత కాదు, ఇంకొకటి ఏంటి అంటే, అప్పట్లో నిజాముల పరిపాలనలో ఎవరైతే రజాకారులు ఉన్నారో ఆ టైంలో ఇక్కడైతే ఒక రాజు కేవ్స్ అని దీనికి ఒక పేరుంది. ఇక్కడ అరవపల్లి రాజు ఇక్కడకు వచ్చి వాళ్ళ యొక్క అరవపల్లి రాజు యొక్క సెటప్ అంటే కీప్ ఉంటారు కదా, అప్పట్లో వాళ్ళని భోగం సాన్లు అని పిలిచేవాళ్ళనమాట. సో వాళ్ళతో ఇక్కడ ఏకాంతంగా గడపడానికి కొన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయి పైన. సో వాటిని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మీకు మంచి ఎక్స్ప్లోరింగ్ అవుతుంది, అంతేకాకుండా మంచి ట్రెక్కింగ్ వీడియో కూడా అవుతుంది. సో మీరు ఇక్కడ ఈ ఊరి వాళ్ళు కూడా ఈ కొండని సోలో ట్రెక్కింగ్ అయితే చేయరు. ఎందుకు అంటే ఈ కొండ దగ్గర చాలామంది చనిపోయారు. అంతేకాకుండా ఈ కొండ మీద రకరకాల జంతువులు ఉండేవి అని చెప్పుకునే వాళ్ళు అనమాట. అంటే కొండ చిలువలు, పులులు, అంతేకాకుండా ఎలుగుబంట్లు, రాబందులు, అంటే రకరకాల జంతువులన్నీ కూడా దానిపైన ఉండేవి అని ఒక పుకారైతే ఉంది. ఎందుకంటే ఇది చూడడానికి చాలా పెద్ద కొండ. ఈ కొండ మీదకి అంత ఈజీగా అయితే మనం ట్రెక్కింగ్ చేయలేం. ఇక్కడున్న ఊరి వాళ్ళు కూడా సోలోగా ఎవరైతే ట్రెక్కింగ్ చేయరు, ఎందుకంటే చాలా రిస్కీ. నేను ఈరోజు ఆ రిస్క్ తీసుకొని పైకి వెళ్ళేసి కంప్లీట్ వీడియోని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. వీడియో అయితే లెంతీగా ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే మన ఛానల్ని కంప్లీట్గా వీడియోస్ అయితే చూడండి, మనకు సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడ లొకేషన్ మీరు చూడండి, ఇక్కడ స్టార్టింగ్లోనే ఎంత మంచి కోనేరు లాగా కనిపిస్తుంది కదా. సో బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇక్కడ పక్కనే అయితే వన సంరక్షణ కేంద్రం అని పెట్టారు, అంటే చెట్లను పెంచుతున్నారనమాట. సో అది అక్కడ చెట్లను పెంచేది కూడా ఉంది. సో ఇది కోనేరు అంటే ఇక్కడ వాటర్ అయితే స్టోర్ అయింది, కానీ దీన్ని అంత పెద్దగా వాడడం లేదనమాట. ఈ ట్రెక్కింగ్ వీడియోకి మీరు వెళ్తున్నారు అంటే మీకు కంపల్సరీగా కావాల్సింది ఏంటి అంటే వాటర్తో పాటు ఓపిక.
ఓపిక కూడా చాలా అవసరం. ఒక కుక్క ఉంది, చిన్న బోట్ ఉంది చేపలు పట్టడానికి. ఇక్కడైతే ఇలా ఒక చిన్న బోట్ని కూడా సెట్ చేసుకున్నారనమాట ఇక్కడ లోకల్లో ఉన్న పీపుల్. అండ్ కర్రలు కూడా ఉన్నాయి. మనకు కర్ర కావాలి అనుకుంటే వీ కెన్ టేక్ దట్. కర్ర కూడా ఉందన్నమాట. సో ఇంకొకటి ఏంటి అంటే సిచ్యువేషను, దీనికి చాలా రూట్స్ ఉన్నాయి, వెళ్ళడానికి చాలా రూట్స్ ఉన్నాయి. కానీ ఎలా వెళ్ళాలి అనేది లోకల్ పీపుల్కి, ఇక్కడ ఎవరైతే పశువుల కాడికి వస్తుంటారు కదా, వాళ్ళకైతే బాగా లొకేషన్స్ తెలుస్తుంటాయి, ఎలా వెళ్ళాలి ఎలా ఎక్కాలి అనేది. మనకైతే పెద్దగా ఐడియా లేదు. సో ముందు వెనక కూడా చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు జారి పడ్డామంటే డైరెక్ట్ వాటర్లోకి వెళ్తాం. ఇలా వెళ్ళడానికి ట్రై చేద్దాం, ఓకేనా? చాలా జాగ్రత్తగా ఎక్కాలి కొండనైతే. పైకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, దిగడానికి కూడా చాలా టైం పడుతుంది. చూద్దాం ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే మనకు రూట్ వస్తుంది అనేది కూడా వెళ్ళే కొంది తెలుస్తుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కొండ. ఎక్కడానికి కూడా చాలా కష్టంగానే ఉంది పరిస్థితి. మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసాం. ట్రెక్కింగ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు మిస్ అవ్వద్దు అసలు. ఈ కొండ పైన ఏం జరిగింది, రాజు ఎక్కడ దాక్కునేవాళ్ళు, అండ్ ఇవన్నీ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, స్ట్రైట్గా మీకు కనిపిస్తుందా, చిన్న అలా హోల్స్ కూడా ఉన్నాయి, చూసారా? అవి హోల్స్ లాగా చూసారు కదా, మనుషులు దాంకోవడానికి కూడా పనికొస్తాయి. ఆ కింద కూడా ఒకటి ఉంది, అక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో. అది లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి. సో జనాలు తిరుగుతూనే ఉంటారు, ప్రజలైతే అంటే ప్రాబ్లం లేదు. జై శ్రీరామ్. నడుచుకుంటే వెళ్ళిపోవడమే. వాడి అమ్మ బంటి. ఇక్కడున్న లోకల్ పీపుల్ అయితే దీన్ని ఈజీగా ఎక్కేస్తారు. అసలు ఇక్కడ అమ్మ దీనమ్మ ఇది ఎట్లా నిలబడింది చూడండి. ఎంత తక్కువ స్పేస్లోనే ఈ రాయి అయితే నిల్చుంది. ఓ మై గుడ్నెస్. చూడండి ఒకసారి ఇది ఎంత ఉందో. దీని కింద నీడ సరిపోయింది బాగా. వాటర్ అయితే చాలా అవసరం పైకి ఎక్కేది కాబట్టి. ఓకే, లొకేషన్ కూడా వస్తున్నాం. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ మీకు వెంకటగిరి దుర్గం వీడియో కూడా పెట్టడం జరిగిందనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ట్రెక్కింగ్ కూడా. సో మన ఛానల్ ట్రెక్కింగ్ ఒకటే కాదు, ఆల్మోస్ట్ అన్ని ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో చాలా అవసరం. సో రైట్, పైకి ఎలా సాగిపోదాం పండి, ఏం జరుగుతుందో చూద్దాం. పైన రాజు దాక్కోవడానికే కాదు, ఇంక్లూడింగ్ అంటే టెంపుల్, స్టెప్స్ అలాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎందుకు రాజు ఎలా చనిపోయాడు అనేది కూడా మేమైతే చూపిస్తాము. రైట్, మన ప్రయాణం అయితే ఇలా అలా సాగిపోవాలి. కొండ చాలా స్లైట్గా ఉంది కిందకి. ఇలా స్లైట్గా ఉండేసరికి
జస్ట్ అట్లా పడితే దెబ్బ కిందకి వెళ్ళిపోతాం, ఒక్క దగ్గర కూడా ఆగం. అట్లా ఉంది ఆడ పరిస్థితి. ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఎస్, పైన రాజు కేవ్స్ అని పెట్టారు కదా, ఉండేవారు కాబట్టి ఈ అవి ఉంటాయి కదా నిధులు అంటే బంగారం, వెండి ఏమైనా ఉండొచ్చు అని వాటి కోసం సెర్చింగ్ కూడా జరుగుతుంది అన్నమాట ఇక్కడ. అర్థమైందా? ఒకసారి మీకు అది ఎక్కడ అనిపించేది, మూసీ రివర్ బ్రిడ్జ్. ఇది వచ్చేసి జాజిరెడ్డిగూడెం. కొంచెం ముందుకు వెళ్తే ఎర్రపల్లి వస్తుంది. ఓకేనా, పైకి వెళ్దాం రండి. చూశారు కదా ఎట్లుందో పరిస్థితి. ఎస్, పోతున్నాం, వస్తుంది, పోతుంటే వస్తుంది. కష్టంగానే ఉంది, అంతేమీ ఈజీ కాదు బ్రో అన్నట్లుంది. ఇక్కడ చూస్తారు. ఎక్స్ప్లోరింగ్ చేయాలి అంటే ఫస్ట్ దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, అండ్ ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండాలి. అవన్నీ ఉంటేనే ఇలాంటి వీడియోస్ చేయగలం, లేకపోతే లేదు. అర్థమైందా? నియర్ బై ఆల్మోస్ట్ వచ్చినట్టే. కొంచెం ఓకే. అక్కడ గొర్రెలు కాసే వాళ్ళు కూడా ఉన్నారు, అవుతున్నారు ఇప్పుడే. ఇక్కడి నుంచి అన్నీ కనిపిస్తున్నాయి మంచిగా. ఏం చేద్దాం? ఆయాసం ఎక్కువ ఉంది అనుకుంటున్నారా? ఎందుకు అలా? ఎస్, మనం తిరుపతికి వెళ్ళేటప్పుడు మోకాళ్ళ పర్వతం వస్తుంది కదా, అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. ఇలా స్లైట్గానే పైకి ఎక్కాలి. సేమ్ ఎక్కినప్పుడే మీకు తెలుస్తుంది ఎలా ఉంటుందో అది. అండ్ ఇక్కడ ఏంటి, ఎందుకు ఫేమస్ అనేది కూడా చూద్దాం. ఇక్కడ రాజు కేవ్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ అరవపల్లి రాజు, ఒక్క నిమిషం, ఈ కొండపైన పాములు కూడా ఉండొచ్చు. సో దట్ జాగ్రత్తగా పైకైతే రీచ్ అవ్వాలి. అర్థమవుతుందా? కొన్ని గుర్తులు ఉంటాయి, మేకలు కానీ గొర్రెలు కానీ, అవి కొండ ఎక్కొచ్చు. సో దట్ వాటి స్టెప్స్ మీదనే మనం వెళ్తే కొన్నిసార్లు ముళ్ళులు అడ్డులు ఉంటాయి. కాబట్టి కొన్ని చూసుకొని మంచి రూట్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. అంతేకాకుండా కొండని ఎప్పుడు కూడా స్లైంట్గా ఎక్కద్దు, అడ్డంగా ఎక్కాలన్నమాట. అంటే కొన్ని స్టెప్స్ ఇట్లా క్రాస్గా ఎక్కడం వల్ల ఏమవుతుందంటే కొండని ఫాస్ట్గా ఎక్కచ్చు, తెలీదు ఎక్కుతున్నామనేది తెలియదు అన్నమాట. సో అది కూడా మంచిదే, అంతే కదా. నాకు తెలిసింది మీకు చెప్తున్నా. నేనేం పెద్ద కొండలెక్కే వీరుణ్ణి అయితే కాదు. ఓకే, సరైన ప్రాపర్ ప్రికాషన్స్ లేకుండా అయితే ఇలాంటి పనులు అయితే ఎవరు చేయొద్దు. వెరీ డేంజరస్ ఇది. ఇలాంటి వీడియోస్ మీరు తీసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక బంగారం దొరికింది అనుకోండి, మీరేం చేస్తారు? కామెంట్ చేయండి చూద్దాం. మీరేం చేస్తారో చెప్పండి, మర్చిపోకుండా
కామెంట్స్లో అయితే రాయండి. దీంట్లో ఎలాంటి సైన్స్ లేవు, ఇలా ఎక్కాలి కొండ అనేది లేదు. దేర్ ఇస్ నో ప్రాపర్ సైన్. ఇలా ఎక్కడమే స్ట్రైట్గా ఎక్కేస్తున్నా నేను మరీ దారుణంగా. సో దట్ అమ్మ కష్టంగానే ఉంది, కష్టంగా అయితే లేకుండా లేదు. మధ్య మధ్యలో ఆగండి, కొంచెం అలుపు తీర్చుకొని మళ్ళీ మీ ప్రయాణాన్ని మొదలెట్టండి. చూసారా, మన బైక్ ఇక్కడ కింద ఉంది. ఇలా లేదు, వెంకటికి దుర్గం ఎక్కేటప్పుడు ఇలా లేదు, అది వేరేలాగుండే. దుర్గానికి ఒక రూట్ ఉండింది, బట్ మేము రూట్ ఫాలో అవ్వలేదు అనుకోండి, అది వేరేది. అట్లా వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోండి, నేను కొంచెం తెచ్చుకున్నా. మీ దగ్గర వాటర్ ఉన్నప్పుడు కొంచెం తాగాలి, ఎక్కువ తాగొద్దు. ఎక్కువ తాగితే ఏమవుతుందంటే వాటర్ అయిపోతాయని కాదు, ఎక్కువ తాగితే మళ్ళీ వాటర్ అనేది చాలా అవసరం ఉంటుంది. సో దట్ ఎప్పుడు కూడా వాటర్ని కంప్లీట్ చేయొద్దు, సిప్ చేయాలి వాటర్ని. కొంచెం సిప్ చేసి ఆ తర్వాత మీరైతే మీ ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెట్టాలి. ఓకేనా? చూడండి, ఈ సందులోకి వెళ్ళాలి. ఇది సాహసం అనే చెప్పాలి. ఇక్కడ చూసారా, ఇవంతా కూడా జంతువులు కూడా ఇక్కడ దాక్కోవచ్చు. చూడండి అసలు ఎట్లుంది రూటు, సపరేట్ అన్నట్టే ఉంది. రీచ్ అయినట్టే ఆల్మోస్ట్ దాదాపుగా. మన గీచు ಹೋಗ್ತಾಯಿನಿ. పోయేటప్పుడు జారుకుంటూ వెళ్ళిపోతా. అమ్మ అంటే ఈ సందులో ఇరక్కపోతే ఇంకా నాయన ఏమంటలు కారిపోతున్నాయి. ఏంట్రా మనకి కష్టం అని అనుకుంటే ఏది చేయలేం. ఏముంది లేరా కష్టం అనుకుంటే అన్నీ చేయగలం. ఓకే, ఆల్మోస్ట్ రీచ్డ్. లొకేషన్ అయితే వర్త్ బాగుంది, కానీ కష్టమే కొంచెం బాగానే కూడా ఉంది రావడం. మనం ఆల్మోస్ట్ ఇటు వచ్చాం. ఇప్పుడు ఎంత చెట్లు తుప్పలు అన్నీ ఉన్నాయి. లొకేషన్ చూడండి అప్ప, ఒకసారి వర్త్ అంటారా ఈ లొకేషను? ఇక్కడికి రావడం వర్తే. మెయిన్ ఎట్లా ఉందో చూద్దామని మన మెయిన్ టార్గెట్ పైనకి వెళ్ళి దాదాపు చేరుకున్నాం. నేనున్న ప్లేస్ చాలా పెద్ద రాయి ఉంది, కొండ. చూడండి ఎంత పెద్ద కొండలు ఉన్నాయో, రాళ్ళు ఉన్నాయో. ఇక్కడంతా పిట్టలు ఉన్నాయి, పిట్టలు కాపరాలు చేస్తున్నాయి. మొత్తం పిట్టల యొక్క షిట్ ఉంది ఇక్కడ. ఓకే, సో రైట్, కొంచెం డెఫినెట్గా ఆయాసం అలత ఉంటుంది. అట్లా ఉన్న కొండని ఎక్కడం అంటే మామూలు మ్యాటర్ కాదు కదా. సో మీకు ఒక వర్త్ అయిన విజువల్ అయితే చూపిస్తా. ఈ హైట్లో ఉన్నా కదా, చూడండి ఎంత బ్యూటిఫుల్ విజువల్ అసలు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. మనకే అసలు చులాగా రెక్కలు ఉంటే, మనకు గాలిలో ఎగిరే శక్తి ఉంటే, హనుమాన్ లాగా హ్యాపీగా మనం ఇలా గాల్లో తిరగచ్చు కదా. ఏ ప్లేస్కైనా ట్రావెల్ చేయొచ్చు. సో లైక్ వింగ్స్, మనకు కూడా రెక్కలు ఉంటే చాలా బాగుండని నేను అనుకుంటా. ట్రై చేద్దాం అనుకుంటాం, కానీ కింద పడతాం. మన బాడీస్ ఇట్ ఈజ్ నాట్ డిజైన్డ్ లైక్ బర్డ్స్ అనమాట.
సో అది వదిలేద్దాం. అండ్ ఇప్పుడు ఈ కొండ ఏదైతే ఉందో ఈ కొండని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. దాన్ని సంజీవిని కొండ అని కూడా పిలుస్తారు అన్నమాట ఈ చుట్టుపక్కల వాళ్ళు. ఎందుకంటే ఈ కొండ మీద దొరికే కొన్ని మూలికలు ఔషధానికి పనిచేస్తాయి. అంటే జబ్బుల్ని తగ్గించడానికి ఇక్కడ కొన్ని మూలికలు కూడా దొరుకుతాయి అనేసి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు అయితే చెప్పుకుంటారు. అందుకే దీన్ని సంజీవిని కొండ అంటారు. ఇలాంటి కొండలు చాలా ఉన్నాయి, సంజీవిని కొండ లాంటి కొండలు చాలా ఉన్నాయి. మీరు చూస్తే ఈ చుట్టుపక్కల మొత్తంలో కూడా ఇలాంటి కొండ అయితే లేదు, ఉండదు. అందుకే ఈ అరవపల్లి రాజు ఈ కొండని సెలెక్ట్ చేసుకొని ఈ కొండలో ఒక రాయి లోపల ఒక గుహ లాంటి ఆకారం ఉంటుంది. ఆ గుహలో అయితే రాజు, మంత్రి, రాజు యొక్క కీప్ అంటే వైఫ్ కాదు, భోగంసాని, వాళ్ళు ముగ్గురు ఇక్కడికి వచ్చేసి ఏకాంతంగా గడిపేవాళ్ళు అనమాట. మంత్రి అంటే రాజుకి సలహాదారు, కాపలా ఉండాలి కాబట్టి, అంటే అప్పట్లో అలానే ఉండేటి కాబట్టి సో ఉండేవాడు అనమాట. భోగంసాని దగ్గర ఇక్కడికి వచ్చి అయితే రిలాక్స్ అయ్యేసి రాజు అయితే మళ్ళీ తిరిగి అరవపల్లికి వెళ్ళిపోయేవాడు. అలా దీనికి రాజు కేవ్స్ అనే పేరు వచ్చింది. కానీ పైన కొన్ని గుడి కాకుండా కొంచెం ప్లేస్ కూడా ఉంది అని చెప్పారనమాట కింద కొంతమందితో మాట్లాడినప్పుడు. సో అది చూపిద్దామనేసి నేనైతే ఈరోజు ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నా. రిస్క్ ఉండాలి, రిస్క్ ఉంటేనే లైఫ్లో ఏముంటుంది, రస్క్ కూడా ఉంటుంది. సో మనమైతే జర్నీని స్టార్ట్ చేద్దాం, వెళ్ళిపోదాం. ప్రయత్నం గట్టిగా అనుకుంటే తప్పకుండా మనకు భగవంతుడు సహాయం చేస్తాడు. ఆల్మోస్ట్ నేనైతే రీచ్ అయ్యాను, కానీ ఇప్పుడు పైకి ఎక్కాలి. అది అనదర్ స్టెప్. మీరు చూస్తారా, ఇక్కడ చూడండి ఒక మర్రి చెట్టు ఉందన్నమాట ఇక్కడ, రైట్. ఈ మర్రి చెట్టు దగ్గర నుంచే పోవడానికి ఉంది. అండ్ ఇక్కడ చూడండి వెరైటీగా ఉంది కదా, ఇది ఏదో చెక్కినట్టు ఏదో శిలలాగా ఉంది కదా, అది ఇలా వెళ్ళాలి. ఇంకా అనదర్ వే అయితే నాకైతే కనిపించలేదు. ఇప్పుడు వెళ్తే ఇలా కిందకి వెళ్ళాలి, కిందకి వెళ్ళి మళ్ళీ అలా వెళ్ళాలి అంటే నాకు రూట్ కనపడట్లే. ఐ థాట్ ఇట్ ఈస్ ద వే ఓన్లీ. ఇలా వెళ్ళనుకుంటున్నా, రైట్. మీ అందరికి ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, మనం వెళ్తాం, ఒక దగ్గర స్టక్ అవుతాం, అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అనేది టాస్క్. సో అట్లా మీరు కూడా వెళ్ళండి, ఆలోచించండి అంటున్నా. అర్థమవుతుందా? అది ఆల్మోస్ట్ కేమ్ హియర్. ఇక్కడంతా పక్షులు కూర్చున్నాయి. అది ఇది వెళ్ళాలి ఇలాగా, రైట్. ఎలా అయినా దీని మధ్యలోంచి వెళ్ళొచ్చు. నేను చెప్పింది ఇది చూడ్డానికి చెక్కినట్లా కనిపిస్తుంది. ఓకే, ఈ కొండ చూడండి, దీని వేర్లు మొత్తం రాళ్ళు కదా, ఎలా వెళ్ళే చూడండి. అసలు దాదాపుగా వస్తూనే ఉన్నాం. ఇప్పుడు అయితే మళ్ళీ ఇంకొంచెం పైకి వస్తే వచ్చాము. ఇక్కడ కూడా వెళ్ళొచ్చు మనమైతే, ప్రాబ్లం లేదు. చూడండి పైకి, మీకు చూసారా రాళ్ళు, చూసారా ఎట్లా నిలబడ్డాయో. ఎస్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ కూడా, రైట్. పైకి వెళ్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ గడ్డి మొత్తం కాలిపోయింది. కాలిపోయలేదు, కాల్చారు. మరి ఎందుకు కాల్చారు అనేది తెలీదు. మళ్ళీ గడ్డి అయితే వస్తుందన్నమాట. ఇది చచ్చిపోదు ఆ గడ్డి, సో అది ఎక్కడికి పోదు, అదైతే వస్తుంది. సో రైట్, పైకి వెళ్దాం. చాలా పెద్ద వీడియో వస్తుంది, మీరు చూడాలి. ఎందుకంటే కష్టపడతాం, రైట్.
ఈజీగా ఏం లేదు, పైకి వెళ్ళడం హార్డ్గానే ఉంది. ఇక్కడ తినడానికి కూడా ఎలాంటి, మరి దీని సంజీవిని కొండ అంటున్నాం కదా, ఏమైనా వనమూలికలు దొరుకుతాయేమో చూద్దాం. సంజీవిని కోసం హనుమంతుడు వేటాడినట్టు మనం దీంట్లో అలాంటివి ఏమైనా కనిపిస్తాయేమో ట్రై చేద్దాం. ఓకే, ఇది చూసారా, కూర్చోడానికి చైర్ లాగా ఉంది అసలు ఇది చూడడానికి. ఇది చాలా గట్టిగా ఉంది, చూడడానికైతే ఏదో పడిపోయేలాగా ఉంది కానీ అలా ఏం లేదు, గట్టిగానే ఉంది. పక్షులు ఉన్నాయి. ఓకే, సరే డాన్, ఇంకుండదు తలనొప్పి ప్రో. ఇక్కడ ఏంటి అంటే మొత్తం అంతా చెట్లు కాల్చారు, సో దానివల్ల మొత్తం అంతా ఎండిపోయినాయి. పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా ఎండిపోయినట్టే ఉన్నాయి. సంజీవిని అని అనుకున్నాం కదా, ఇక్కడ కొన్ని చెట్లు చూడండి, ఇవి కొంచెం చూడడానికి బ్రహ్మజముడు, నాగజముడు ఆ జాతికి సంబంధించిన చెట్లు ఉన్నట్లున్నాయి నాకు తెలిసి. ఇక్కడ చాలా వరకు ఉన్నాయి, ఇవన్నీ కూడా అవే. నేను ఎక్కిన అటు సైడ్ రూట్లో అయితే లేవు, చూసారా, కింద వరకు అయితే ఉన్నాయి. అటు సైడ్ కూడా అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి పైన. ఆ పైన మొత్తం అవే అన్నమాట, బ్రహ్మజముడు, నాగజముడు లాగా ఉన్నాయి. ఓకే, వెళ్దాం, ప్రయాణం కొనసాగిద్దాం. రైట్, ఇప్పటికే చాలా టైం అయితే అవుతుంది. సో నేను స్టార్ట్ చేసి 1 అవర్ పైన అయితే స్టార్ట్ అయింది ట్రెక్కింగ్. ఇంకా కూడా నడుస్తూనే ఉంది. దాదాపు మనం పైకి రీచ్ అవుతున్నాం. చాలా అయితే జారుతుంది. ఇక ఏంటి, నేను అసలు కింద పడేటోడిని, అట్లా ఉండింది పరిస్థితి ఇక్కడ. సో ఇలాంటి ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. మీరైతే అస్సలు సింగిల్గా అయితే రావద్దు ట్రెక్కింగ్ అప్పుడు. నేను కూడా సింగిల్గా వచ్చి ఇబ్బందులు పడుతున్నా, మీరు అట్లా పడద్దు. ఓకే, మీకు ఇక్కడ నా వెనకాల ఒక చెట్టు కనిపిస్తుంది కదా, మీరు చూస్తే గుర్తుపట్టచ్చు. మా దగ్గర అయితే దీన్ని పరికి చెట్టు అని పిలుస్తారు, రేగి చెట్టు, పరికి చెట్టు అని పిలుస్తారనమాట. దీనికి రేగి పళ్ళు ఉన్నాయి, అవి చూపిద్దామని మీకు చూపిస్తున్నా. చూసారా, ఈ ప్లేస్లో రేగి పళ్ళు దొరకడం అనేది ప్రజెంట్ అయితే మనకు లక్ అనే చెప్పాలన్నమాట. రైట్, ఒక రేగి పండు కోసి మీకైతే చూపిస్తా. ఫైనల్గా అయితే ఒక రేగి పండు అయితే నా చేతిలో తీసుకున్నా, దీన్ని టేస్ట్ చేస్తా. టేస్ట్ చేసి మీకు టేస్ట్ ఎట్లా అని చెప్తా. పుల్లగా ఉంది, అంత బాగాలే, చేదుగా కూడా ఉంది కొంచెం. కొండ రేక్కాయలు అసలు పిచ్చ చేతుంది. మా ఎట్ట తింటారా నాయన, కష్టం. మనం అయితే తిన్నాం, బ్యా, నెవర్ పాసిబుల్. పైకి వెళ్దాం, ఇంకొంచెం దూరమే ఉంది. పైకి వెళ్ళైతే తొందరగా కిందికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అనమాట. ఓకే, కిందికి వెళ్ళి పైకి వెళ్తున్నాం, మళ్ళీ చేస్తాం. మళ్ళీ ఇంకొక పండు నేను లైట్గా ఏదో కొట్టే, మరి చిలకలు కొట్టాయో లేకపోతే ఏం కొట్టాయో తెలియట్లేదు. చూడండి, దీన్ని కూడా టేస్ట్ చేద్దాం. ఇది కొంచెం ఏదో తీయగా ఉంది అనిపించింది. పైకి వెళ్ళాలి. ఒకసారి పైన చూడండి, ప్లేసెస్ కొంచెం చూడడానికి గుహలాగానే అనిపిస్తున్నాయి, కానీ ఇక్కడైతే చాలా స్లైంట్గా ఉంది బండ. పడుకోవడానికి మన ఇంట్లో మంచం ఎలా అయితే ఉంటుందో అది అలా ఉంది. మీకు కింద, ఇక్కడ మీకు
కింది గుహలోకి లోపలికి వెళ్ళడానికి కూడా దారి ఉంది. ఐ థాట్ నేను ఇదే అనుకుంటున్నా రాజు కేవ్ ఉందో. దిస్ ఈజ్ నాట్ ఏ టూరిస్ట్ ప్లేస్. ఓ చూసారా, ఇదైతే కాదని నేను అనుకుంటున్నా. నాకు తెలీదు, స్పెషల్ ఐఎమ్ నాట్ లోకల్ హియర్. నేను ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చాను. సో ఎక్స్ప్లోరింగ్ చేయడమే అన్నమాట నా పని. ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి దీని కిందకి వెళ్దాము అని అనుకుంటే చూడడానికి లోపల కూడా డౌట్ఫుల్గానే ఉంది. ఇలా వెళ్ళచ్చు లోపలికి, చూస్తున్నారు కదా, ఇది లోపలికి ఇలా అయితే వెళ్ళచ్చు. ఇది ఆల్మోస్ట్ గుహలాగా ఉంది. ఇది రాజు కేవా లేకపోతే ఇంకొకటి ఉందా అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసేది అనమాట. రైట్, వచ్చేసాం, రీచ్డ్ ఆల్రెడీ. సో నో ప్రాబ్లం. అసలు కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవన్నీ వచ్చేసినాం కొండల దగ్గరికి. ఇది చిన్న గుహలాగా ఉంది, అందుకే మీకు అది చూపించిన. ఇప్పుడు పైకి వెళ్దాం. ఏంది బ్రో ఇట్లుంది? నా బైక్ నుంచి చూస్తే చిన్నదిలాగా అనిపిస్తుంది. అంత చిన్నదిలాగా అనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇంత దూరం వచ్చి ఈ కొండ పైన అరవపల్లి రాజు ఇక్కడ ఉన్నాడంటే, ఇక్కడ ఇది చింత చెట్టులాగా కనిపించే చెట్టు, అర్థం కాలే నాకు. చింతకాయలు లేవు. మామూలుగా అయితే ఈ సీజన్లో చింతకాయలు కాస్తాయి, కానీ ఇక్కడ చింతకాయలు అయితే లేవు. చూడండి. ఎస్, ఆల్మోస్ట్ రీచ్డ్ హియర్. ఇది చూడండి ఎంత పెద్ద బండ. మీకు కెమెరాలో చిన్నగా అనిపిస్తుంది, నాకైతే ఇక్కడ రియల్గా చూస్తున్నా కదా, మామూలు పెద్ద 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 బండలు. మా జీవితం, ఓ అమ్మ, చాలా హైట్లో ఉన్నాను నేను ప్రజెంట్. ఎంత హైట్లో ఉన్నానంటే పిచ్చ హైట్లో ఉన్నాను నేను. చూడండి ఎంత హైట్లో ఉన్నాను. ప్రజెంట్ అయితే మనకి ఏం పాములు కానీ ఏమీ కనిపించలేదు, సంతోషం. కనిపించైతే ఒక రాయి పైన ఉన్నప్పుడు కనిపిస్తే జారిపోతే ఏడబోయి పడిపోతామో. ధైర్యంగా ఉండాలి. ధైర్య సాహసే మంచు లక్ష్మి అన్నమాట. ఓ చూద్దాం. ఇక్కడ వేప చెట్టు కూడా ఉందబ్బా. ఇక్కడ కూడా వేప చెట్లు ఉన్నాయి. అక్కడైతే మనకు రాగి పళ్ళ చెట్టు ఉంది. అండ్ పైన అక్కడ కనిపించే చెట్టు నాకు తెలిసి అక్కడ ఉంది కదా, అది మామిడి చెట్టు అనుకుంటా, మ్యాంగో. ఓకే, పోతుంటే వస్తూనే ఉంది, వెళ్తూనే ఉన్నాం బాటలో. మధ్యలో అయితే ఇలాంటి పెద్ద పెద్ద కొండలాగా ఉన్నాయి. లోపలైతే కూర్చోడానికి ప్లేసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది చాలా పెద్ద కొండ అనమాట ఈ కేవ్కి. సో మనకు కనిపించిన బాటలో వెళ్తున్నాం, వెళ్ళేసి అయితే చూపిస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడి నుంచి చూడండి ఎంత పచ్చగా ఉంది పొలాలు మొత్తం. ఇంకా ఈ పొగ మంచు తగ్గలేదు, లేకపోతే మీకు క్లియర్గా కనిపించేది అసలు. ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉంది చూసారా, ఇది పెద్ద చింత చెట్టు. ఈ చింత చెట్టు కింద చూడండి కూర్చోడానికి అరుగు ఉంది, అరుగులాగా ఉంది. ఈ చింత చెట్టు కూడా నాకు తెలిసి బాగానే వయసు ఉంటుంది. చూసారా, అరుగులాగా చల్లగా కూర్చోడానికి ఉంది బాగా. వచ్చేసాం, కొంచెం దూరం అయిపోయింది. ఫైనల్గా వచ్చేసాము. అక్కడ గోడలాగా కట్టారు చూడండి, కనిపిస్తుందా? గోడలాగా కట్టున్నారు.
పైన కూడా గోడలాగా కట్టారు సరా, అది అక్కడ ఒక ద్వారంలాగా ఉందా, అవే స్టెప్స్. ఇప్పుడు మనం అట్నుంచి వెళ్ళాలి లోపలికి. ఓకే, ఫైనల్గా దాదాపు మన జర్నీ ముగిసినట్టే, పైకి వెళ్ళిపోతున్నాం. కొంచెం సంతోషంగానే ఉంది. అమ్మ ఎంత కష్టం తెలుసా, దూల తీరిపోయింది, దూల తీరింది మొత్తం. షర్టు ప్యాంటు మొత్తం అంతా మార్చిపోయినాయి. ఫైనల్గా చూసినాం. ఇదంతా ఫేమస్ కాకపోవచ్చు, కానీ మనం ఎక్స్ప్లోర్ చేయకపోతే ఇంకెవరు ఎక్స్ప్లోర్ చేస్తారు? అన్ని ప్లేసులు ఎక్స్ప్లోర్ చేసి చూపించడమే కదా మన రెస్పాన్సిబిలిటీ. సో ఐఎమ్ ద ఎక్స్ప్లోరర్, ఐఎమ్ ఆల్సో ట్రావెలర్ టు ఎక్స్ప్లోర్ మెనీ ప్లేసెస్. సో దట్ గుర్తుపెట్టుకోండి, మీరు చూడని ప్లేస్ని నేను తప్పకుండా చూపిస్తా. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. పైకి వెళ్ళిపోదాం పదండి. నాకు ఒక డౌట్, మీరు చూస్తారా ఆ కొండ పైన ఒక చిన్న పెట్టిలాగా మూవీస్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేస్తారు కదా, ఒక థర్మోకోల్ ప్యాకెట్ లాగా. ఎంత బాగా ఉందో చూడండి. కానీ థర్మోకోల్ కాదు, పట్టుకుంటే చూశారు కదా, ఇదే వచ్చేసాం. దీనమ్మ ఎక్కితే ఓకే, ఇక్కడ నుంచి దిగాలంటేనే భయం వేస్తుంది. అలా చాలా టైం పట్టింది, నాకైతే 2 hours పైన పట్టింది ఇక్కడికి రీచ్ అవ్వడానికి. మీరు చూస్తున్నారు కదా కొండ ఎంత పెద్దదో. వీడు చుట్టుపక్కల అసలు ఇలా రాళ్ళు పెట్టి కట్టాలని ఇలా అనిపించింది. అనిపించడం పక్కన పెడితే, ఇంత దూరం అసలు వీడు ఇక్కడికి ఎందుకు కూర్చో ఉండాల్సి వచ్చింది ఈ అరవపల్లి రాజు. అమ్మ, పోదాం పండి. ఫైనల్గా మనం ఎంట్రన్స్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయినాం. అబ్బా, మై గాడ్, థ్యాంక్స్ టు గాడ్. ఒక్కడు, ఇది ఇంపాసిబుల్, ఒక్కరు అసలు రావద్దు. ఈ అమ్మ జీవితం, మీకు అర్థమవుతుందా? ఒక్కరు ఎక్స్ప్లోర్ చేసి చూడండి, ఇట్స్ నాట్ ఈజీ. ఎప్పుడు కూడా సాహసం చేయొద్దు, కానీ ఇంత పెద్ద సాహసాలు అసలు చేయొద్దు. బ్యాక్ సైడు చూడండి నాయన. ఈ అరవపల్లి రాజు ఇంత ఎత్తులో ఉండడానికి కారణం ఏంటి తెలుసా? ఈ అరవపల్లి ఇతను రాజు అయితే ఎత్తున్నారు, రాజు యొక్క పట్టణం కూడా ఈ కొండ కిందనే ఉండేదన్నమాట. ఇప్పుడు అది విస్తరించి కొన్ని పల్లెల్లాగా విడిపోయినాయి. కాదు, రాజు ఎక్కడుంటే అక్కడే పట్టణాలు నిర్మించుకునేవాళ్ళు కాబట్టి అప్పుడు వేరేగా ఉండేది, కానీ ఇప్పుడు మారిపోయింది. సో ఇక్కడే ఉండేవాడు అనమాట రాజు మోస్ట్ ఆఫ్ ద టైము. ఎక్కువసేపు ఇక్కడే గడిపేవాడు భోగంసాన్తో. అప్పుడప్పుడు పట్టణానికి వెళ్ళేసి అప్పుడప్పుడు అతని రాజ్యానికి వెళ్ళి చూసేవాడు అనమాట. కానీ అలా విసుగు పుట్టిన ఆ పట్టణ ప్రజలే ఈ రాజుని అయితే మట్టు పెట్టారు. సో ఈ రాజుని పట్టించడానికి మెయిన్ కారణం ఒక తొండ, బల్లి జాతికి సంబంధించిన ఒక తొండ. సో తొండ చేతిలో మరణించిన అరవపల్లి రాజు అని చుట్టుపక్కల ప్రజలతో చెప్పుకుంటారనమాట. అది పైన ఏమేమి ఉన్నాయో ఒక్కసారి తిరిగేసి తొందరగా తిరిగేసి వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్, పదం పండి.